దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయం ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసునికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినమందు ప్రత్యేకంగానైనా మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము గురించి మేము తెలుసుకోబోచుండగా నీ యొక్క పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించి నీ కృప చోట్ల మమ్మల్ని బలపరుస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రతి వారము చక్కటి ప్రత్యేకమైన దేవుని యొక్క వర్తమానము మనము వింటూ ఉన్నాం. ఈ యొక్క దినమందు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 అద్భుతమైన మరి ఆశీర్వాదముల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యంగా మనకి కనపడుతున్నది. 7కు సూచనగా విశ్రాంతి దినం ఉన్నది, 7 సంఘాలు ఉన్నాయి, 7 మరి బోరలు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. ఇలాగ అనేకమైనవి 7 సంఖ్య కలిగినవి మనకి ఉన్నవి. కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ యొక్క నేటి దినమందు ఆశీర్వాదముల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రకటన గ్రంథం అంటే చాలా మందికి ఆలోచన వచ్చే విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగనే మరి చివరి దినాల గురించి, మరి తెగుళ్ళ గురించి అక్కడ కనిపిస్తూ ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే ఆశీర్వాదములు కూడా ఈ యొక్క గ్రంథంలోనే, అనగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే మరి ఉండటము చాలా విశేషకరమైనది. మన యొక్క ఆధ్యాత్మికమైన మరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మరి 7 విశ్వాసము కలిగించే మరి ఆశీర్వాదములు ఈ యొక్క గ్రంథంలో ఉన్నాయి. అవి ఈ యొక్క దినమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి మొదటి ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ యొక్క ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ వాక్యము ఎవరికి వస్తుందంటే వాక్యంలో మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చదువుదాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకుని వాడును ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఇక్కడ మనము ఏమి చేయాలంట? ఈ ప్రవచన వాక్యములను మనము విని దానిని గైకుని మన యొక్క ఆచరణలో మనం పెట్టినట్లయితే మనము ధన్యులుగా పిలువబడతాము. అలా నీ యొక్క ధన్యత అని ఆశీర్వాదము మన మీద దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎంతో మంది సేవకులు మరి తెలియజేయరండి. ఈ యొక్క గ్రంథాన్ని ముట్టుకోరు, ఈ యొక్క ఆశీర్వదింపబడిన ఈ యొక్క గ్రంథాన్ని ముట్టుకోరు, దేవునికి సన్నిధానంలో వారు తెలియచేయరు. కనుక ఈ యొక్క గ్రంథంలోని వాక్యములు చాలా క్షుణ్ణముగా మనం పరిశీలన చేయాలి, క్షుణ్ణముగా మనం అర్థం చేసుకోవాలి. పరలోక జ్ఞానం మనకు కావాలి. ఇక్కడ మొదటి బ్లెస్సింగ్ ఏంటి? ఇక్కడ మొదటి బ్లెస్సింగ్ ఏంటండి? బ్లెస్డ్ ఆర్ ద లిజనర్స్. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటారో, ఆ వాక్యాన్ని విని వారి యొక్క నడవడికలో ఆచరిస్తారో వారు బ్లెస్ చేస్తా అంటున్నాడు దేవుడు. వారిని బ్లెస్ చేస్తా అంటున్నాడు దేవుడు. ఎంత ధన్యత అండి! మనం వినువారుగా ఉండాలి, దాన్ని ఆచరించిగా వారుగా ఉండాలి. మరి వినువారుగా ఉంటున్నామలే సరిపోతుందిలే అనుకోకూడదు. దాన్ని విని గ్రహించి ఆచరణలో పెట్టేవాడే నిజమైన ధన్యుడు. అటువంటి ఆశీర్వాదము దేవుడు ఇస్తా అంటున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం ఎక్కడున్నది? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్య భాగంలో ఉన్నది. ఈ వాక్యాన్ని మీరు చదవలసిందిగా నేను కోరుచున్నాను. అలాగే 2వ ఆశీర్వాదం మనం చదివినట్లయితే, ఈ యొక్క ఆశీర్వాదము ప్రభువునందు మరణించి వారు ధన్యులు. చాలా మంది ఈ మాటకి భయపడుతూ ఉంటారు. ప్రభువునందు మరణించిన వారు ధన్యులేంటి? మరణము చాలా భయంకరమైనది కదా. మరణం అంటే ఇక మీదట నా కుమారుని కానీ, నా కుమార్తెను కానీ, నా బిడ్డలను కానీ, నా యొక్క భర్తను కానీ, నా యొక్క భార్యను కానీ నేను చూడలేను కదా. ఈ మరణము ఎలాగున బ్లెస్ చేయబడి ఉన్నది, ఈ యొక్క మరణము ఎలాగున ఆశీర్వదింపబడి ఉన్నది అని చాలా మంది మరి సందేహం కింద ఉన్నారు.
ఆలోచనాత్మకంగా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమండి, ఆ పరిశుద్ధుల వారు చేస్తున్నా కూడా వారికి అంతు చిక్కటం లేదు. నిజంగా క్రైస్తవ బిడ్డలుగా ఉన్న వారికి మాత్రమే ఈ మరణము ఒక ఆశీర్వాదకరముగా ఉంటారు. ఏమండి, రెస్ట్ ఇన్ క్రైస్ట్ ద డెత్ ఆఫ్ సెయింట్. వారు పరిశుద్ధులుగా ఉంటారండి. ఏసుక్రీస్తులో చనిపోయినట్లయితే, ఏసుక్రీస్తు నిజమైన రక్షకుడైని మనం మరణమైపోతే అప్పుడు దేవుళ్ళు మనము బ్రతకగలము. ఈ వాక్యం ఎక్కడ ఉన్నది అంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్య భాగం ఒకసారి మనము చదివి వినిపించుకుందాం. ఇక్కడ దేవుని ఆజ్ఞలను యేసును కూర్చిన విశ్వాసను గైకునుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అలాగనే ఇంకో వాక్యం 14-13వ వాక్యంలో కూడా, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నుండి మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటని. నిజమే కదండి. ఏమండి, ఆ తర్వాత వచనంలో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుచున్నది. ఏమండి, ఆ దేహానికి ఇంకా ఎటువంటి శ్రమలు ఉండో, ఎటువంటి వ్యాధులు ఉండో, ఎటువంటి నిట్టూర్పు ఉండో, చక్కగా ప్రభువులో విశ్రాంతి తీసుకుంటారు. ఏమండి, ప్రభువులో విశ్రాంతి అంటే ఎంత చక్కటి అనుభూతి అండి. చాలా మంది చనిపోతారు కానీ వారందరూ ప్రభువులో కాదు, సాతానులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏమండి, తాగుడు బానిసైపోయి, ఏమండి, లివర్ల కూలిపోయి చనిపోతారు చూడండి. వారు లేకపోతే పాపంలో నిమగ్నమైపోయి పాపం ద్వారా చచ్చిపోతారు చూడండి. వారు సాతానులో విశ్రాంతి తీసుకుంటారు, ప్రభువులో కాదు. ఒకవేళ ప్రభువులో వారు తీసుకున్నట్లయితే ప్రభువు యొక్క రాకడ సమయంలో వారు ఎత్తబడతారు. వీరే బ్లెస్డ్ పీపుల్, అంటే ఆశీర్వదించబడిన మృతులు, ఆశీర్వదించబడిన జనులు. వీరు మాత్రమే లేపబడతారు. ఈ రెండవ ఆశీర్వాదము నీవు నేను పొందుకోవాలంటే చక్కటి జీవితము అనుభవించి మనము ప్రభువులో విశ్రమించాలి. ఏమండి, చక్కటి జీవితం అంటే కొన్ని మనము త్యాగం చేయాలి. కొన్ని త్యాగం చేయాలంటే ఏ త్యాగం చేయాలి? మన యొక్క ఆశ నిగ్రహం, ధనాపేక్ష, ఏమండి, వ్యభిచారము, ఇవన్నీ మనము త్యాగం చేయాలి. ఇవన్నీ మనం త్యాగం చేస్తేనే ప్రభువులో మనము విశ్రాంతిని తీసుకోగలము. ఇటువంటి ఆశీర్వాదము మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మన యొక్క మనసును ప్రభువు మీద ఆనుకోవాలి. దేవుని స్తోత్రము కలుగుగాక. ఇది రెండవ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి? ఏమండి, వాక్యాన్ని విని దాన్ని గ్రహించే వారు ధన్యులు, వారు ఆశీర్వదింపబడుతారు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే ప్రభువునందు మరణించే వారు ధన్యులు. ఎంతటి చక్కటి వచనమండి. ప్రభువునందు మనము మరణించాలి. ఏమండి, ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే అతను చాలా నీతిగా జీవించాడండి. అతను ఫలానా వ్యక్తిలాగా, తన యొక్క తండ్రిలాగా జీవించాడండి అని చెప్తూ ఉంటారు. మరి మన యొక్క పరమ తండ్రి ఉన్నాడు కదా, మనకి మాదిరి చూపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు కదా, ఆయన వల్ల మనం జీవించాలని మనల్ని చూసి ఇతరులు కూడా చెప్పుకోవాలి. ఒక సాక్ష్యము మనం పొందుకోవాలి. ప్రియ బిడ్డలారా, ఏమంటే లోకపరమైన తండ్రి యొక్క సాక్ష్యమే కాదు, ప్రభు యొక్క సాక్ష్యము కూడా మనము పొందుకోవాలి. వీరు మృతులైన వారు ధన్యులని పిలువబడతారు. ఏమంటే వీరందరూ ప్రభు యొక్క రాకడలో లేపబడతారు. ప్రభు యందు విశ్వాసము కలిగి మృతులందుకున్న వారు మాత్రమే ప్రభు యొక్క రాకడలో ప్రత్యేకంగా వారు లేపబడతారు. స్పెషల్ రెజరెక్షన్ అనేది ఉంటారు. ప్రత్యేకమైన పునరుద్ధాంతం అనేది వీరికి ఉంటుందండి ప్రభుని నమ్ముకున్న వారు. కనుక ప్రియరా, ఇవన్నీ మనము వచ్చే సమయాల్లో క్షుణ్ణముగా మనము ప్రతి ఆశీర్వాదము గురించి క్షుణ్ణముగా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అలాగనే మూడవ ఆశీర్వాదాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండి ఏమండి తన వస్త్రములను కాపాడుకున్న వారికి మంచి ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము
15వ వాక్య భాగంలో మనకి ఈ వాక్యము కనబడుతుందండి. ఇక్కడ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వాక్య భాగము. హెబ్రీ భాషలో హర్ మెగ్దోనను చోటకు వారిని పోగు చేస్తాను, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రము కలిగాక. అంటే వారి యొక్క పాపములు ఎవరైనా చూస్తారేమో అని కాపాడుకోవాలి. ఎలాగనా? దేవుని యొక్క వస్త్రంలో ఉతుక్కున్నవాడు ఎటువంటి పాపము చెయ్యుడు. ఎటువంటి పాపము చేయలేని వాడు తన యొక్క వస్త్రమును కాపాడుకుంటాడు. తన యొక్క దిశములను ఎవ్వరు చూడకుండా కాపాడుకుంటాడు. ప్రియమిత్రులారా, మరి ఈ రోజున మన యొక్క పాపములు ఎంతో మంది చూస్తున్నా కూడా ఎవ్వరును మనకు తెలియజేయట్లేదు. ఇదిగో నువ్వు ఈ పాపం చేస్తున్నావు, ఈ పాపం నుంచి వైదొలుగు, దేవుని యొక్క వస్త్రములో నీ యొక్క జీవితాన్ని కడుక్కో, ఆయన యొక్క వస్త్రాన్ని తొడుక్కో, ఆయన యొక్క నీతి వస్త్రాన్ని ధరించు అని ఎవరూ తెలియజేయట్లేదు. ప్రేమిలారా, ఈ యొక్క వస్త్రాన్ని మనం పొందుకోవాలంటే మనం కాపాడుకోవాలి. ఆ యొక్క నీతి యొక్క వస్త్రాన్ని జాగ్రత్తగా ఉండి మన యొక్క వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రేమిలారా, ఆ వస్త్రాన్ని ఎవరನ್ನು దొంగిలించకుండా మనం చూసుకోవాలి. ఈ లోకములో సాతానుడు ఎవరిని మృంగుదామని తన యొక్క గర్జన ద్వారా తిరుగుతూ ఉన్నాడు. సింహం వల్ల గర్జిస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఏమండి, వారి యొక్క చేతులు పడిపోకుండా, వారి యొక్క కబంధ హస్తములు చిక్కిపోకుండా మనము మన యొక్క వస్త్రాన్ని, నీతి అనే వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే మనము ధన్యులుగా పిలువబడాలంటే ఆయన ఇచ్చిన నీతి వస్త్రాన్ని మనము తొడుక్కోవాలి. ప్రభు యొక్క రాకడ సమయంలోనండి మనమందరము ప్రత్యేకించబడిన వస్త్రములు ధరింప చేయబోతూ ఉన్నాం. ఎంతటి ధన్యత అండి, ఎంతటి ధన్యత మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కేవలము ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆ నీతి వస్త్రము మనం ధరించగలము. ఏమండి, లేకపోతే ఒక ధనం ఇచ్చినట్లు, లేకపోతే మన యొక్క ఆస్తులో సగభాగం ఇచ్చినట్లు, లేకపోతే ఆయన ఏదో కోరుకోవటం లేదు, మన యొక్క హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? జనులు తన దిశములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. మన యొక్క వస్త్రాన్ని కాపాడుకోవాలి. ఇదే సమయము, మరొక సమయం అంటూ ఏమీ లేదండి. ఈ యొక్క నేటి దినమందు వినబడుతున్న ఈ యొక్క వాక్యం ద్వారా నీ హృదయానికి కావలసిన వస్త్రమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీతి అనే వస్త్రాన్ని నీవు ధరింప చేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏమంటే నీ వస్త్రాన్ని కాపాడుతున్నట్లయితే నీవు ధన్యుడిగా పిలువబడతావు. ఈ ఆశీర్వాదము నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఎన్నవ ఆశీర్వాదంలో ఉన్నాము? 3వ ఆశీర్వాదంలో ఉన్నాము. ఈ 4వ ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రకటన గ్రంథంలోని ఈ యొక్క 7 ఆశీర్వాదములు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క ఆశీర్వాదము మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్య భాగంలో మనకి కనబడతారు. ఏమండి, పిలువబడిన వారు, ఏమండి, పెండ్లికి పిలువబడిన వారు ధన్యులు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా కనబడతారు. ఏమండి, అలాగనే ఈ యొక్క ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయము ఈ యొక్క 9వ వాక్య భాగంలో కూడా మనకు కనబడుతున్నది. అది చదువుకుందాం. అయితే ఇక్కడ మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. గొర్రె పిల్ల అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైతే ఆ యొక్క పెండ్లి విందుకు వస్తారో, ఆ పెండ్లి విందులో పాల్గొంటారో వారు మాత్రమే ధన్యులు. ఏమండి, ఎంతో మందిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కానీ నిలవబడిన వారు మాత్రమో కొంతమందే. కోతెంతో విస్తారమాయని
కోసేటి పనివారు కొదువాయని. ఏమండి, ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు, కోట్లాది జనాంగం ఉన్నారు, మంచి జ్ఞానం కలిగిన తత్వజ్ఞానం కలిగిన వారు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే ఏర్పరచబడిన వారు ఉన్నారు. వారు మాత్రమే దేవుని యొక్క పెళ్లి విందులో పాల్గొంటారు. ఏమండి, ఆ విందులో నీవు నేను పాల్గొన్నట్లయితే మనము ధన్యులము, అటువంటి ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పెండ్లి విందంటే ఏమండి, ఆ పెండ్లి విందుకి ఎవరెవరు వస్తారు? కేవలము దేవుని మీద విశ్వాసము కలిగిన వారు మాత్రమే వస్తారు. దేవుడికి ఎటువంటి కుల భేదములు లేవు, రాష్ట్ర భేదము లేదు, లేకపోతే ఈ యొక్క స్థలం యొక్క భేదము లేదు. సమస్థానానికి ఏకైక దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుని మనం ఏమని పిలువబడుతున్నామంటే గొర్రె పిల్ల విందు. మన కొరకు ఆయన శిలువ మీద వేలాడి ఉన్నాడు, మన కొరకు ఆయన బలి అయిపోయి ఉన్నాడు, మన కొరకు ఆయన చివరి వరకు ఆయనకు రక్తపు బొట్టి చుక్కను కార్చి ఉన్నాడు. అయితే మనము ఆయన యొక్క విందులో తప్పక మనము పాల్గొనాలి. ఏమండి, ఈ లోకపరమైన విందులు మనం చూసుకున్నట్లయితే ఫలానా వ్యక్తి నన్ను ఎంతగానో ప్రేమగా పిలిచాడు, నేను వెళ్ళాలి. ఏమండి, కొంతమంది పెళ్లి పిలుస్తున్నట్లయితే ఆ పెళ్లిలో కట్టాకలు రాస్తూ ఉంటారు. ఏమండి, డబ్బులు చదివిస్తూ ఉంటారు, లేకపోతే బహుమతులు ఇస్తూ ఉంటారు. అయితే ప్రభువుని యేసుక్రీస్తే ఈ పెళ్లి విందుకు మనము వెళ్ళినట్లయితే ఆయనే మనకి ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతి ఏంటంటే నీతి కిరీటము, నీతి వస్త్రము, పరలోక రాజ్యము. ఆయన యొక్క పెండ్లి విందులో మనం పాల్గొన్నట్లయితే ఉచితముగానండి, మనం ఏమీ చేయాల్సిన లేదు. మన యొక్క హృదయాన్ని పూర్ణాత్మతోటు పూర్ణ శక్తితోటు మనము ఆయనను నమ్మిక చేసినట్లయితే ఆయన యొక్క ప్రేమ విందులో మనము పాల్గొనే అవకాశం ఉంటుంది. ఏమండి, చాలా మంది ప్రేమ విందుని పెడుతూ ఉంటారు. ఏమండి, గొప్ప గొప్ప వంటలు వేస్తూ ఉంటారు. ఎక్కువ జనాంగం వచ్చేస్తారు అనుకోండి, ఎవరే కొంతమంది అయినా తక్కువగా తింటే బాగుంటారు, మరలా వండే అవకాశము ఉండకపోదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఈ యొక్క ప్రభు విందులో, ఈ యొక్క గొర్రెపిల్ల విందులో ఎంతమంది వచ్చినా కూడా ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఏమండి, చక్కటి పాటలు ఈ యొక్క గ్రంథము ద్వారా ఈ యొక్క గ్రంథకర్తలు రచించి ఉన్నారు. ఈ ప్రభు యొక్క విందులో పాల్గొనాలని నీవు నేను అనుకోవడమే కాకుండా మన యొక్క కుటుంబము కూడా పాల్గొనాలి. మన యొక్క కుటుంబము కూడా ఈ ప్రభు విందులో ఉండాలి. ప్రభు యొక్క నీతి కిరీటము నా బిడ్డలు, నా భార్య, నా భర్త, నా కుటుంబం అందరూ ధరింప చేసుకోవాలని ఆశ కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క సొంత కిరీటం కొరకు ప్రాకులాడటమే కాదు, ఇతరులను కూడా ఈ పెండ్లి విందుకు మనం ఆహ్వానించాలి. పెండ్లి విందుకు ఆహ్వానించడం అంటే దేవుని యొక్క నిజమైన సంఘానికి, శేషించబడిన సంఘానికి మనము పిలువబడాలి. ఆ యొక్క సంఘంలోనికి వెళ్ళి ఆ సంఘంలో చక్కటి పరిచర్య చేయాలి. అప్పుడే ఈ ప్రభు యొక్క విందులో మనం పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరియు అతడు నాతో ఇలాగ చెప్పిన గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. పిలువబడిన వారు మాత్రమే ధన్యులని వ్రాయబడిని ఒక స్వరము చెప్పగా వింటుంది. ఆ పరలోకము నుంచి ఒక స్వరము ఎవరితో మాట్లాడుతున్నది? ఒక స్వరము. ఏమండి, యోహాను భక్తుడితోటి పద్మాసు ద్వీపములో ఈయన రాస్తూ ఉన్నాడు. ఈయన పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు, ఏమండి, పద్మాసు ద్వీపంలో ఎవరు నుంచుతారంటే ఖైదీలు నుంచుతారండి. ఖైదీలు, అక్కడ ఉన్న ఆ ఖైదీలు కూడా ఈయన యొక్క వాక్యము ద్వారా ఎంతో మందిని యోహాను మార్చాడు. ఈ గ్రంథము ఏమండి
మన చేతికి రాక మునిపే ఎంతో మందిని మార్చున్నది. దేవుని స్తోత్రము కలిగిందాక 96వ శతాబ్దంలో ఏమండి చివరిగా 100వ శతాబ్దంలో ఈ యొక్క గ్రంథము మన యొక్క చేతికి వచ్చి ఉన్నది. ఈ గ్రంథాన్ని ఎవరు రాస్తున్నారు? యోహాను భక్తుడు. కనుక ప్రియ బిడ్డలారా, ఎంతో మంది యోహానులు ఉన్నారు. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న యోహాను భక్తులు ఎంతమంది? ఈ గ్రంథాన్ని ఎవరు రాస్తారు? యేసుక్రీస్తు ఉన్న ఈ యొక్క యోహానే ఈ యొక్క గ్రంథాన్ని రచించున్నాడు. యోహాను యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు మంచి యవనస్తుడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ ఏమండి ఆయన 100వ సంవత్సరం వరకు ఆయన బ్రతికాడు. చక్కటి నీతిపరుడు, యథార్థవంతమైన జీవితాన్ని అనుభవించున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన అనుభవించున్నాడు. అందరిలో మరి సాదాసీదంగా మరణించిన వారు అనగా కొంతమంది శిష్యులను అయితే శిరస్త్యాగం చేస్తున్నారు, కొంతమందిని అయితే అడ్డముగా సిలువ వేస్తున్నారు. ఈయన మాత్రమో మంచి వృద్ధాతంలో చనిపోయి ఉన్నాడండి. ఈయనకి ప్రత్యేకమైన దేవుని యొక్క వాక్యములు ఇవి. ఏమండి ఈ రోజున మనము ఎన్నవ ఆశీర్వాదంలో ఉన్నామంటే 4వ ఆశీర్వాదంలో ఉన్నాము. ఏమండి పెండ్లికి పిలవబడిన వారు ధన్యులు. ఆ వాక్యం ఎక్కడున్నది? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్య భాగంలో మనకు కనబడుతున్నది. ఇక్కడ 5వ వాక్యంలో భాగంలో కూడా మనం చదువుకుందాము. ఇక్కడ 5వ ఆశీర్వాదం ఏంటి? మొదట పునరుద్ధానము భాగమున్నవారు ధన్యులు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 6వ వచనంలోనే మనకి ఈ వాక్యములు కూడా మనకు కనబడుతున్నాయి. ఒకసారి మనము పరిశీలించేద్దాము. ఇదే వాక్యము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యంలో కూడా మనకు కనబడుతున్నది. ఇక్కడ 20వ అధ్యాయము 6వ వాక్య భాగం చదువుకుందాం. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులై ఉందరు. ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవుని స్తోత్రము కలిగిన ప్రియమిత్రులారా, 1000 సంవత్సరములు. ఏమండి ఒక 10 సంవత్సరం కాదు, ఒక 100 సంవత్సరం కాదు, 200 సంవత్సరములు కాదు. మానవుడు యొక్క లోకంలో జీవిస్తే 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరములు. అయితే పరలోకములో 1000 సంవత్సరములు జీవిస్తున్నారు. ఎవరైతే ప్రభునందు విశ్వాసము కలిగి మృతి పొంది ఉన్నారో వారి మీద రెండవ మరణము ఏలుబడి చేయదు. రెండవ మరణం అంటే పాపానికి వచ్చు జీతము మరణము. రోమిలు రాసిన పత్రికలో చక్కగా ఆ వాక్యం మనకి తెలియజేస్తున్నది. పాపానికి వచ్చే జీతము మరణము. ఆ మరణాన్ని మనం ఏం చేస్తుందంటే రెండో మరణానికి దారి తీస్తూ ఉంటారు. ఈ రెండో మరణము పొందుకోకుండా ఉన్నవారు ప్రభువునందు విశ్వాసము కలిగిన వారి మీద ఎటువంటి మరొక రెండవ మరణము ఏలుబడి చేయదు. వీరు బ్లెస్డ్ అండ్ హోలీ ద ఫస్ట్ రెజరెక్షన్. ఏమండి మొదటగా పిలువబడిన ప్రత్యేకంగా ఎత్తబడిన వారు వీరు ధన్యులు. వీరి మీద రెండవ మరణము ఏలుబడి చేయదు. ఏమండి చక్కటి వాక్యములు. ఈ వాక్యములు మనం చదువుతున్నప్పుడు ప్రభువులో మనం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు మనల్ని లేపుతాడని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మన ప్రభువులలో జీవిద్దామని ఈ క్షణమందే మనం అనుకుంటాం. మరలా ఒక గంట అయిపోయిన తర్వాత మన యొక్క యథాస్థితి అలాగే ఉంటారు. మన యొక్క పూర్వస్థితి అలాగే ఉంటారు. మార్పు అనేది మనకి ఉండటం లేదు. మార్పు అనేది ఉండాలి. ఈ బ్లెస్సింగ్, ఈ యొక్క ఆశీర్వాదములన్నీ మనం పొందుకోవాలంటే మనం ప్రభువులు మనం జీవించాలి. ప్రాముఖ్యంగా ఇదే ప్రభు యొక్క మన యొక్క గురండి. ఈ యొక్క ఆశీర్వాదాలకి ముఖ్యముగా ఒక క్షుణ్ణముగా ఉండేది ఏంటంటే ఒక గురి, ఆయనను మనము
ఆరాధించాలి. ఆయనను మనము పూర్ణ హృదయంతో స్వీకరించాలి. అలాగని ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా ఒకసారి మనం చదువుతాము. 12వ అధ్యాయము 2వ వాక్య భాగము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యము హేయులగుటకును మేలుకొందరు. ఏమండి, వీరిలో ఎందులో ఉండాలో మనమే ఆశపడాలి. ఏమండి, సమస్తము మన దేవుడు మనకిచ్చున్నాడండి. నీవు నమ్మిన ఎడల, నీవు విశ్వసించిన ఎడల అని దేవుడు పదే పదే చెప్పాడు. నువ్వు నమ్మాలి, తీరాలి, నువ్వు నన్ను ఆరాధించాలి అని ఆయన ఎప్పుడు నిన్ను బలవంతము పెట్టడం లేదు. ఇందులో నిత్య జీవము పొందుకోవాలంటే ప్రభువుని నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించాలి, ఆరాధించాలి, సత్యముగా జీవించాలి. లోకపరమైన లోక మర్యాదలు నీవు విసర్జించి దేవుని యొక్క మర్యాద చెప్పున నీవు నడవాలి. అలా ఉన్నట్లయితేనే ఈ రెండవ మరణము నీ మీద ఏలుబడి చేయదు. ఇక్కడ 6వ ఆశీర్వాదం మనం చూసినట్లయితే ఈ యొక్క గ్రంథములో మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వాక్య భాగంలో ఈ యొక్క ఆశీర్వాదం మనకి కనపడుతుంది. ఈ యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు మాటలను అనుసరించి పాటించిన వారు మాత్రమే ధన్యులు. చదువుదాం ఆ వాక్యము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోను ప్రవచన వాక్యములను గైకుని వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగుగా. ఏమండి, ఈ గ్రంథంలోని వాక్యములేంటి? ఈ వాక్యములేంటి? ఏమండి, పదార్థులు ఉన్నాయి, ఏమండి, ప్రేమ ఉన్నది, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం గైకుని ఉన్నట్లయితేనే మనము ధన్యత మనం పొందుకోగలం. చివరిలో ఒక చక్కటి మాట, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకుని వాడు ధన్యుడు. ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు నీవు నేను గైకుంటూ ఉన్నామా? ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు నీవు నేను ఆచరిస్తూ ఉన్నామా? ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు ఇతరులకు మనము తెలియజేస్తూ ఉన్నామా? మనకే తెలియట్లేదంటే ఇతరులకు మనం ఎలా తెలియజేస్తాం? అవునంటారా కాదంటారా? నిజమే కదండి, ఇదే కదా వాస్తవము. దేవునికి మందిరానికి వెళ్తాము, దేవునికి మందిరానికి వెళ్ళి ఏమండి 6 అంగుళాలు ఉన్న ఆ ఫోన్ పెట్టుకుని ఏమండి తలంచుకుని చూస్తూనే ఉంటాం. ముగింపు ప్రార్థనలు 6 నేను వచ్చేస్తాం అంతే. అంతే కదా మన యొక్క బ్రతుకులు. ఎప్పుడైనా ఒక నూతన జీవితము పొందుకోవాలని ఒక ఆలోచన అనేది మనం కలిగి ఉన్నామా? దేవునికి మందిరానికి వెళ్తున్నాము, కానీ దేవునికి మందిరంలో ఏమండి ఏదో ఒక సున్నమ కొట్టిన రాయిలాగా ఉండి వచ్చేస్తున్నాము, కానీ దేవునికి ఆజ్ఞలు మనము పాటించటం లేదు. ఒకవేళ మనం పాటించినట్లయితే, ఈ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ గైకున్నట్లయితే మనం ధన్యులుగా మనం పిలవడతాం. దేవుని స్తోత్రము కలిగించాలి. ఈ యొక్క మరొక చివరి ఆశీర్వాదము మనం చదువుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలు పాటించేవారు ధన్యులు. ఆయన ఆజ్ఞలు పాటించేవారు ధన్యులు. ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి కదా, చాలా మంది మూర్ఖులు చెప్తున్నారు కదండి. ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. గొప్ప గొప్ప సూట్లు వేసుకొని, గొప్ప గొప్ప టైలు వేసుకొని, గొప్ప గొప్ప ఏమండి సౌండ్లు డీజేలు వేసుకొని చెప్తే సరిపోదండి. దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తేనే నిజమైన సేవకుడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటండి? ఆయన ఆజ్ఞలు పాటించిన వారు ధన్యులు. ఈ యొక్క వాక్యం ఎక్కడున్నది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్య భాగంలో ఉన్నది. ఒకసారి మనం చదువుతాం. జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కును వారు ధన్యులు. ఏమండి, ఈ వాక్యములన్నీ పాటిస్తేనే మనము ఈ యొక్క వస్త్రములు, మన యొక్క వస్త్రములు మనం ఉతుక్కోగలం. కనుక ఈ యొక్క ఆశీర్వాదములు, ఈ యొక్క 7 ఆశీర్వాదములు మీకు మరి క్షేమకరముగా ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్య భాగంలో కూడా చక్కటి వాక్యం ఉన్నది, అది చదవండి. మరి ఈ యొక్క సమయము, ఈ యొక్క 30 నిమిషాలు మాత్రమే నాకు సమయం ఉన్నది కాబట్టి త్వరగా నేను ముగించున్నాను. ఈ యొక్క 7 ఆశీర్వాదములు మన యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. ఏమండి, మనం చదవాలి, వినాలి, గ్రహించాలి, ఆయన యొక్క సన్నిధానంలోకి వెళ్ళాలి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి, ఇతరులను దేవుని యొక్క మందిరానికి నడిపించాలి. ఈ యొక్క ఆశీర్వాదములన్నీ మన మీద, మన యొక్క కుటుంబాల మీద
దేవుడు ఉదయింపచేయును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. శుభదినం.